ఫస్ట్ సినిమా కంపోజ్ చేసినప్పుడు మీకు మీ ఆర్కెస్ట్రా వాళ్ళు కానీ సింగర్స్ కానీ మీకు ఎట్లా ఇబ్బంది లేకుండా అయిందా? కొంచెం ఏమైనా వాడు ఏమైనా ఓన్లీ మొదటి పాట రికార్డింగ్ రోజున ఏవిఎంజీలో జరిగింది. 21st ఈవినింగ్ 2 to 9 కాల్ షీట్. బాగా బిజీగా ఉండే సితార్ జనార్దన్ గారును ఫ్లూట్ రాధాకృష్ణ మేము 6:30కి వస్తామని ముందే చెప్పారు. ఏంటంటే చేయించే ఫస్ట్ పిక్చర్కే లేట్గా వస్తాను, అయినా వాళ్ళ మీద నమ్మకం, నేను వాళ్ళతో వర్క్ చేసిన వాడిని. సో సాక్స్ రాజా అంటాం, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్. అతను నాకు కండక్టింగ్ అనమాట. అతను చాలా గొప్ప, మేము కలిసి కొన్ని 100 సినిమాలు వర్క్ చేసాం. సో అతను చేశాడు. అంతా అయిన తర్వాత పాట విని వాళ్ళు క్లాప్స్ కొట్టారు, చాలా బాగుంది పాట అని. మా అన్నయ్య ట్రాక్ పాడాడు. తర్వాత బాలు గారు జానకి గారు పాట విని రికార్డ్. మామూలుగా కీబోర్డ్ ప్లేయర్ అంటే ఒక స్టైల్ ఉంటుంది కదా అని అనుకున్నాం, కానీ ఏంటో బాబు ఇంత మెలోడియస్గా నీకు అంత మెలోడీయే అర్థమైపోయింది. ఇది సరిగమలెరుగని రాగము, ఇది భాషే లేని భావము, ప్రేమగానము పామరిగా పరిగారిజా. ఇది ఎత్తుగడ అనమాట. అదే యమన్ కళ్యాణ్ రాగం అంటే దాంట్లో చేయాలని అనుకోవాలా, అనుకోకుండా మంచి ట్యూన్ వచ్చింది. మా కచేరీలు చూసేవాడు జనమిత్రులు విజయవాడలో, తను నా మొదటి పాట రాశాడు. అది ఒక పెద్ద విశేషం విజయవాడ. అలాగే నా మొట్టమొదటి ప్రైవేట్ ఆల్బమ్ 1990లో మొదలుపెట్టాను. సినిమాలో కాదు, అన్నింటిలో మనం చేయాలని చేస్తే దాంట్లో 3-4 పాటలు రాశాడు జనమిత్రులు. ఓం ఓం సాయిరామ్ అది పెద్ద హిట్. ఇండస్ట్రీలో ఉన్న అందరు సింగర్స్ పాడారు ఎక్సెప్ట్ యేసుదాస్ అండ్ ఎస్ జానకి గారు. మిగతా టాపర్స్ అందరూ పాడారు. ఒక్కొక్కరు ఒక పాట ఆల్బమ్లో. పి సుశీల్ గారు, బాలు గారు, చిత్ర, జిక్కి గారు, మనం, వి రామకృష్ణ, ఆవిడ మా అన్నయ్య, తర్వాత ఎస్పి శైలజ, తర్వాత వాణి జయరాం అందరూ పాడారు. రామకృష్ణ ఎవరిని వదల్లా. అక్కడి నుంచి దగ్గర 100-200 ఆల్బమ్స్ పైన చేసి ఉంటాను ఇప్పటికి వరల్డ్ వైడ్ చాలా. సో నాకేంటంటే మీరు ఇందాక అన్నారు కదా, సినిమాలు తగ్గడానికి కారణం ఏంటంటే అందరికీ వెళ్ళి పని అడగకపోవడం ఒకటి. రెండోది కొంచెం పీక్లో ఉన్నప్పుడు అనుకోకుండా నేను ఈటీవీకి షిఫ్ట్ అవటం. బాపిరెడ్డి గారు నాకు ఫోన్ చేసి ఇలాగా ఈటీవీ అని పెడుతున్నారు. అప్పుడు సరిగ్గా ఆ టైంలో మా అమ్మగారు పోయి ఉన్నారు. ఐ లాస్ట్ ఎంటర్ మై ఫ్యామిలీ. అప్పటితో కొంచెం నాకు 2 రోజులు టైం ఇవ్వండి సార్, నేను చెప్తానని బాలు గారిని అడిగా. నాకేంటంటే యాక్చువల్గా చెప్పాలంటే దూరదర్శన్ లాగా ఒక ఛానల్ పెడుతున్నాను అనుకున్నాం, నాకు తెలియదు. అప్పుడు చెప్పాడు బాలు గారు, బలవాడే చాలా భారీ ఎత్తున అద్భుతంగా చేయబోతున్నారు రామోజీరావు గారు, నిన్ను అడిగారంటే నీ అదృష్టం అది. అంటే ఫస్ట్ పే ఛానల్స్లో ఫస్ట్ మ్యూజిక్ రేట్ నువ్వు అవుతావు. రేపు రావు బాలసోస్ గారి పేర్లా చెప్తారు, నీ పేరు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. గో హెడ్. సరే ఓకే, దానికి మంచిగా చెడుకి అన్నీ ఆయనే మాకు. వాళ్ళతో కూడా మేము అంతే అలాగే ఉంటాం. సో అంతే. దానివల్ల ఈటీవీలో ఫస్ట్ నేను చేసింది, ఆయన పేరేంటి, మన నాగేష్ హీరో, డివి నరసరాజు గారు, మన సుమన్ గారి గురుతుల్యుడు. మేము ఆల్రెడీ బృందావనం కలిసి చేపట్టి అందుకని నన్ను మ్యూజిక్ డైరెక్ట్గా పెట్టారు. పాటలు లేవు, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. దాని తర్వాత వెంటనే అంతరంగాలు వచ్చింది. నాకేమో అప్పటికి ఇంకా 7 సినిమాలు ఉన్నాయి చేతిలో. అంటే ఏమంటే టైట్గా ఉంది. ఎలా అంటే సరైన వాసురావుతో అని నా బెస్ట్ ఫ్రెండ్ అండి, బలవాళ్ళే, మా రాజేశ్వరరావు అబ్బాయి, మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ అండి. బెస్ట్ వాసురావుతో అన్న చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేప్పటికి ఎందుకనో వాళ్ళకి ఏదో సెట్ అవ్వాల. అప్పుడు కొన్ని చేసాడు తను 10-15. లేదండి మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరే చేయాలి. అప్పుడు న్యాచురల్ ఇన్స్ట్రుమెంట్స్తో పెట్టి 1.5 years చేశాను అంతరంగా. దాని తర్వాత వెంటనే నాకు అన్వేషిత, తర్వాత యూనివర్సిటీ, పోపులు పెట్టే, ఇవన్నీ ఇక నేను వరుసగా చేసుకుంటూ వచ్చాను. దానివల్ల దానికి మరి నెలకి 28 రోజులు 25 రోజులు వర్క్ చేసాడు. న్యాచురల్గా అవతరాలు అనుకుంటారు ఆయన రాడేమో దాంట్లో ఉన్నా అనుకుంటారు వాళ్ళు. రెండోది ఏంటంటే నా మిస్టేక్ కూడా ఉంది కదా,
ఈ రెండింటి వరకు. బట్ అయినా కొన్ని చేస్తూనే ఉండేవాళ్ళు. వాళ్ళేమో నాకు రెస్ట్రిక్షన్ ఏం పెట్టలా. నాకు అదే చెప్పాను ఇందాక, నాకు విజయ వాళ్ళని ఎలా తలుచుకుంటాను రోజు, రామోజీరావు కుటుంబం ఎలా తలుచుకుంటాను. ఎందుకంటే నాకు ఒక పాడుతా తీగ డిజైన్ చేసినప్పుడు నన్ను అన్ని వాళ్ళకి పంపించి నన్ను సెలెక్ట్ చేసేవాడు. సో నేనే చేసేవాడు 7-8 సిరీస్. సో అలాగే కొన్నిటికి జడ్జిగా పిలిచేవాళ్ళు. సో ఇలా నాకు చాలా అభివృద్ధిలో తీసుకొచ్చిన వ్యక్తుల్లో రామోజీరావు గారి కుటుంబం ఒకటి, సుమన్ రామోజీరావు గారు. వాళ్ళిద్దరు లేకపోవచ్చు, బట్ నాకు చాలా ఇష్టమైన కలుసుకోవాలి. అలాగే రంగారావు గారిని కన్నడలో మ్యూజిక్ డైరెక్టర్, చాలా అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. నేనంటే ప్రాణం ఆయన నేనే ఉండాలి. అలాగే ఇంకొక ఆయన ఉండేవాడు, పేరు మర్చిపోయాను. అలాగే మన ఈయన హంసలాటరీ అంతే, నేను ఉంటుంది రికార్డింగ్, అలా ఉండేది మాకు.